ఇదిగోండి ఆయిల్ పోస్తున్నాను నేను దీంట్లో. హలో హాయ్ అండి. ఈరోజు నేను పప్పు మునగాకు వండుతున్నానండి. మనం మునగాకు ఇలాగా జాలీలో వేసేసి శుభ్రంగా కడిగేసండి ముక్కలు కోసేసుకుని ఇందులో పెట్టాను. నేను శుభ్రం చేసేసి ముక్కల కింద కోసేసి ఇందులో వేసాను. వేసిన తర్వాత ఇదిగోండి కొబ్బరికూర కూడా పట్టేసి పెట్టానండి ముక్కల కింద కోసేసి. మనకి హెల్త్కి చాలా మంచిదండి మునగాకు కొబ్బరి పప్పు చాలా ఇది కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇది ఇప్పుడు నేను ఎలా వండుతున్నానో ఒకసారి మీకు చూపిస్తాను. ఇదైతే మనకి కడుక్కున్న ఇది వాటర్ ఏమీ నిలబడదండి. మనం ఇది ఫ్రై చేసుకున్నప్పుడు వాటర్ ఏమీ లేకుండా మొత్తం వాటర్ అంతా దిగిపోతుందండి. మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నప్పుడు మనకి బాగా వస్తుందండి ఇది వాటర్ లేకుండానే వేపటానికి. ఇదిగోండి దీంట్లో వెల్లుల్లిపాయలు పెట్టాను. వెల్లుల్లిపాయలు దీంట్లో పోపేస్తాను. నేను ఎలా వండుతున్నానో ఒకసారి మీకు చూపిస్తాను. ఇది చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. ఇదిగోండి దీంట్లో కొంచెం మినపప్పు వేగాలండి. మినపప్పు కొంచెం ఆవాలండి, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకండి. పచ్చిమిర్చి వేసానండి. పచ్చిమిర్చి అయిన తర్వాత ఇదిగోండి దీంట్లో మునగాకు వేపాలండి. మునగాకు మనకి ఇది దోరగా ఎగిపోవాలండి. మునగాకు మనకి ఇది మనం ఉడిలిపోవాలండి. శుభ్రంగా బాగానే డ్రై అయిపోవాలి. ఇదిగోండి మునగాకు బాగా డ్రై అయ్యింది. ఇప్పుడు మనం కొబ్బరికూర వేసుకోవాలి. కొబ్బరికూర వేసుకునండి. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం కారం వేసుకోవాలి. కొంచెం పసుపు వేసానండి. పసుపు వేసాను. కొంచెం కారం వేసేయాలండి. కారం, కొంచెం ఉప్పు వేసండి. ఇవి బాగా ఫ్రై చేయాలి. చూసారా ఇది బాగా కలిసిపోయింది. ఇప్పుడు మనం పప్పు వేసుకోవాలండి. మనం ముందు నానబెట్టుకుని శుభ్రం చేసుకున్న పప్పు ఇదిగో చూసారా ఉడికిపోయిందండి. ఈ పప్పు ఇందులో వేయాలి. పప్పు వేసేసండి బాగా కలిపి కొంచెం మగ్గనివ్వాలి.